హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు. ఈరోజు మనం రాయలసీమ పద్ధతిలో బీరకాయ కర్రీ తయారు చేస్తున్నాం. దానికి కావలసిన పదార్థాలు: టమాటో 2 టమాటో తీసుకొని పెద్దగా కానీ చిన్న సైజుగా కానీ కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవాలి. దానికి కావాల్సిన రెసిపీస్: అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, తెల్లవాయ, ఎర్రగడ్డ అన్నీ కలిపి పక్కన పెట్టుకొని, బీరకాయలు చెక్కు తీసుకొని తరిగి పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత తరిగిన టమాటో ముక్కలు వేసుకొని అవి కొద్దిసేపు మగ్గనిచ్చి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దాంట్లో మిశ్రమం వేసి బాగా కలిపెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా, మీకు నచ్చినంత మీరు వేసుకోండి. బాగా కలుపుకొని దాంట్లో రుచికి తగ్గ కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది రుచికి తగ్గట్టుగా వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకొని మగ్గనివ్వండి. మీరు ఎంత ఆయిల్ పైకి తేలేంత వరకు కలిపితే అంత మేలు. బాగా అలా నూనె పైకి తేలాల. బీరకాయ తరిగి పక్కన పెట్టుకున్నారు. మీకు కావాలంటే దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే మగ్గబెట్టుకొని నీళ్ళు వేయకోకుండా దాంట్లో నీళ్ళు వస్తాయి, బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకొని దాంట్లో కావాలంటే నీళ్ళు వేసుకొని, లేదంటే లేదు. రోటీస్కైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, రాగి ముద్ద సంగటి ముద్ద ఉంటుంది కదా, దాంట్లోకైనా బాగుంటుంది. అది బాగా మగ్గి ఉడికిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.